ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మేమైతే పాండిచ్చేరి ట్రిప్ వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ మేము స్టే చేసిన హోటల్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఈ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ డి జార్డిన్ అనమాట. పాండిచ్చేరి నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హోటల్ ఉంటుంది ఫ్రెండ్స్, విత్ స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా బాగుంటుంది ఈ హోటల్. ఈ వీడియోలో నేను ఈ హోటల్ గురించి అన్ని డీటెయిల్స్ లైక్ ఎమ్యూనిటీస్, టారిఫ్ ఏంటి, స్టే ఎలా ఉన్నింది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకునేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఒక చెట్ల మధ్యనే ఈ హోటల్ ఉంటుందన్నమాట. హోటల్ డి జార్డిన్. ఈ హోటల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. పార్కింగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంటీ స్పేస్లోనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది. హోటల్ ఎంట్రన్స్ అయితే ఇదే ఫ్రెండ్స్. స్టార్టింగ్లో అయితే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది కదా, ఎంట్రన్స్ అయితే పూల్ ఉంటుంది. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట. ఇంకా ఈ అవుట్ సైడ్ మొత్తం కూడా సిట్టింగ్ అయితే టేబుల్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇది ఒక రిసార్ట్ అని కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా మొత్తం చెట్లతో మధ్యలో అయితే ఈ హోటల్ ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ స్టే అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ హోటల్ నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. ఆఫ్లైన్గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రిసెప్షన్లో మా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మేము తీసుకున్న రూమ్లోని ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే టీవీ అయితే ఉంది ఫ్రెండ్స్, విత్ వైఫై కూడా ఉందన్నమాట. వైఫై పాస్వర్డ్ అయితే మనకి చెక్ ఇన్ అయ్యేటప్పుడే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, ఇంకొకటైతే కేటీలు అండ్ వాటర్ బాటిల్ గ్లాసెస్ అయితే ఉంది. ఇక్కడ సమ్ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మిల్క్ పౌడర్, టీ బ్యాగ్స్ అండ్ కాఫీ పౌడర్. మనం టీ కానివ్వండి, కాఫీ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ ప్యాకెట్స్ అయితే మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అలానే ఈ హోటల్లో ఫుడ్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెనూ కార్డ్ ఉంది కదా, వీళ్ళతో అయితే కాంట్రాక్ట్లో ఉన్నారనమాట ఈ హోటల్ వాళ్ళు. మనకి ఈ మెనూలో ఉన్న ఐటమ్స్ ఏదైనా ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ 30 మినిట్స్లో అయితే మనకి డెలివరీ అయితే చేస్తారనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే మనకి ఈ మెనూలో ఉంది ఫ్రెండ్స్. స్టార్టర్స్ కానివ్వండి, చైనీస్, ఇండియన్ అండ్ పిజ్జాస్, పాస్తా, ఇలాంటివన్నీ కూడా ఈ మెనూ కార్డ్లో ఉంది. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఫుడ్ డెలివరీ అయితే చేస్తారనమాట. ఈ రూమ్లోనే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మనకి సేఫ్టీ లగేజెస్ కానివ్వండి, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మనం ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రూమ్ మొత్తం ఇదే ఫ్రెండ్స్, చాలా బాగుంది రూమ్ అయితే. ఆల్మోస్ట్ ఇక్కడున్న రూమ్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయని చెప్పారు. వాష్రూమ్ చూస్తున్నారు కదా, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అలానే ఇంకా వాష్రూమ్లోనే ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకు ఒక మాయిశ్చరైజర్ ఉంది, అలానే షాంపూ ప్రొవైడ్ చేశారు, సోప్ అండ్ డెంటిల్ కిట్ అనమాట. ఈ డెంటిల్ కిట్లో టూత్ బ్రష్ విత్ పేస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి పూల్ వ్యూ ఫ్రెండ్స్. మాకు కరెక్ట్గా బయటకు వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. కిడ్స్ కోసం అయితే చూస్తున్నారు కదా, ఒక చిన్న బాక్స్ లాగా అయింది ఈ పూల్లో. కిడ్స్ కోసం అయితే సపరేట్గా అయితే ఈ పూల్లోనే వీళ్ళు అరేంజ్ చేశారు. ఇంకా ఈ పూల్ యొక్క రూల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలంటే టైమింగ్స్ ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు అయితే అలో చేస్తారు. ఇక్కడ నో స్మోకింగ్, నో ఫుడ్ అండ్ స్లిప్పర్స్ వేసుకొని ఈ పూల్లో దిగకూడదు. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి ఈ పూల్లోకి అయితే తీసుకెళ్ళకూడదు అనమాట. ఈ రూల్స్ అన్నీ కూడా మనం ఇక్కడికి వస్తే పాటించాలన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ హోటల్లో అయితే స్టే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యామిలీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అలానే వీళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ షటిల్ సర్వీస్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్కి పికప్ అండ్ డ్రాపింగ్ సర్వీసెస్ కూడా ఈ హోటల్లో ఉంది ఫ్రెండ్స్.
ఇంకా ఈ హోటల్ నుంచి పాండిచ్చేరిలోని టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా నియర్ బై ఫ్రెండ్స్, వితిన్ 10 minutesలో రీచ్ అవ్వచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రాక్ బీచ్ అనమాట. ఈ రాక్ బీచ్ ఈ హోటల్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ రాక్ బీచ్. ప్రొమనేట్ బీచ్ అని కూడా పిలుస్తారనమాట. సన్ రైజ్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది ఈ రాక్ బీచ్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ, వైట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఇది రాక్ బీచ్ రెండు పక్క పక్కనే ఫ్రెండ్స్. ఈ ఫ్రెంచ్ కాలనీలో ఏంటంటే మొత్తం కూడా ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఫోటోషూట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. ఇది కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. రాక్ బీచ్, ఫ్రెంచ్ కాలనీ, బొటానికల్ గార్డెన్ అండ్ పాండీ మ్యూజియం, ఈ 4 ప్లేసెస్ ఒకే చోటు ఉంటుంది అనమాట. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో హోటల్ నుంచి ఈ 4 ప్లేసెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఈడెన్ బీచ్ అనమాట. ఇది వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈడెన్ బీచ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్లూ ఫ్లాగ్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. లైక్ మనకి గోవా, కేరళలో బీచెస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ప్యారడైజ్ బీచ్. ఈ ఈడెన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ కొంచెం పక్క పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్యారడైజ్ బీచ్ కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కాకపోతే ఈ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 నెంబర్ బోట్ హౌస్కి రీచ్ అవ్వాలి. అక్కడ నుంచి బోట్లో అయితే మనం ప్యారడైజ్ బీచ్కి రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బోటింగ్. నెక్స్ట్ వచ్చేసి సెరెనిటీ బీచ్ అనమాట. ఇది వచ్చేసి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ బీచ్ కూడా. తప్పకుండా ఈ బీచ్ని అయితే విజిట్ చేయండి. అలానే మన ఛానల్లో టాప్ 3 బీచెస్ ఇన్ పాండిచ్చేరి వీడియో అయితే నేను చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఆరోవెల్. ఇది చాలా డిఫరెంట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్ వచ్చేసి 25 minutes పడుతుంది అనమాట హోటల్ నుంచి. అరౌండ్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ఆరోవిల్ మాతా మందిర్కి అయితే. ఇంకా ఈ హోటల్లోని రూమ్ టారిఫ్ విషయానికి వస్తే 2200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పర్ డేకి. వీకెండ్స్లో అనేది ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు కనుక పాండిచ్చేరికి విజిట్ చేస్తే ఈ హోటల్ అయితే స్టే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా నియర్ బై అనమాట. ఐ హోప్ ఈ వీడియోలో నేను ఈ హోటల్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఈ హోటల్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.